నేను నిజామాబాద్ నుండి వచ్చిన. నేను ఎస్సీ రిజర్వేషన్లో నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ లిస్ట్లో నా పేరుండి నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. రేపు జాబ్ అలాట్మెంట్ అనగా నా జాబ్ మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందని నేను అప్పుడే ఇమ్మీడియట్లీ హైదరాబాద్కి వచ్చి మేము తిరిగితే నాన్ లోకల్ ఇష్యూ వల్ల జీవో చేంజ్ వల్ల నాన్ లోకల్ వాళ్ళని తీసేయడం కోసం జీవో వచ్చింది, వాళ్ళని తీసేసినాం. కానీ నేను లోకల్స్ని నా నిజామాబాద్ డిస్టిక్లో నేను లోకల్గా నా ఎగ్జిట్ పోస్ట్ రాసుకున్నా. నేను అందులో ఎస్సీ ఉమెన్ని. మరి నా జాబ్ ఎట్లా పోయింది అని నేను అప్పుడు ప్రశ్నించడం జరిగింది. చాలాసార్లు ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వం వాళ్ళకి తెలిపినప్పుడు మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిండ్రు. అవి మా దగ్గర పేపర్ స్టేట్మెంట్స్ కానీ న్యూస్లో కానీ చాలా ఇచ్చిండ్రు. తర్వాత దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టింగ్, మళ్ళీ తర్వాత తెలంగాణ ఉద్యమం, అప్పటి నుండి మళ్ళీ మా విషయాన్ని ప్రస్తావం లేదు మేడం. అయితే ఇప్పుడు దాదాపు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే 11 years అవుతుంది కదా. 11 years నుంచి మీరు ఏం చేస్తున్నారు? మరి ఇదే జాబ్ మీకు ఇస్తారని నమ్మకంతో మీరు వెయిట్ చేస్తున్నారా? లేదు అని అంటే వేరే వర్క్స్ ఏమైనా చూసుకున్నారా? మాకైతే న్యాయం ఉంది. అంటే వెయిట్ చేయడం అని కాదు, 10 ఏళ్ళగా కూడా మేము ఎక్కడైతే కేసీఆర్ సార్ని కానీ అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మా కోసమే వచ్చిందని, తెలంగాణ వస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తామని అప్పుడు ఉద్యమంలో కూడా మేము అందరం చురుగ్గా పాల్గొన్న వాళ్ళమే. సో అప్పుడు కూడా మేము చాలాసార్లు హైదరాబాద్ చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పుడు చెప్పిండు కేసీఆర్ సార్, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీది న్యాయమైన పరిష్కారం, ఖచ్చితంగా న్యాయం చేస్తామని కాలయాపన చేసిండు. సో మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము చాలా కృషి చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనే మా ఉద్యోగం పోయింది. ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా సమస్య గురించి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. సో అమ్మ 10 సంవత్సరాలు అవుతుంది కదా, మరి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉండే? అందరూ ఉండి నీకు జాబ్ వచ్చిందని చెప్పి రాలేదు, ఇలాంటివి ఏమైనా ఉండేనా అమ్మ? చాలా ఘోరం. చెప్పాలంటే మాకు మ్యారేజ్ అయ్యి చాలామంది మ్యారేజ్ అంటే జాబ్ వచ్చింది, మాకు వెరిఫికేషన్ అయిన తర్వాత 1 month గ్యాప్ వచ్చింది. మాకు వెరిఫికేషన్ అయింది, మాకు జాబ్ వచ్చిందని, మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మాకు జాబ్ పోయిందని క్యాన్సిల్ అయిన వాళ్ళం కూడా ఇక్కడ ఉన్నామమ్మ. ఎగ్జాంపుల్ మేమే అంటే జాబ్ వచ్చిందని చెప్పి మేము ప్రైవేట్ ఉద్యోగాలకు మేము రిజైన్ చేసేసి 1 monthలో మేము ఎన్నో అంటే ఉద్యోగం వచ్చిందని, పెళ్ళిళ్ళు సెటిల్ అయిన తర్వాత కూడా మాకు ఉద్యోగం పోయిందని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయ్యి నిజంగా ఇప్పుడు మా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది.